శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూరు సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు. కూల్చివేతలు ఆపాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేశారు. ఏదో ఫీనలైజ్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ కొట్టేశారు అనుకోండి. ఏం చేస్తారు? ఏది చెరువు చేసినా కొట్టేసినా రేపు పొద్దున దీంట్లో బ్రీడ్లు వచ్చి చెరువులో కలిసేది ఏం లేదు. మధ్యలో రోడ్డు ఉంది, రోడ్డు గవర్నమెంట్ వేసింది. ఆ రోడ్డు దాటి అవతలకు నీళ్ళు కానీ అవతలకు కానీ పోయేదేం లేదు. ఎఫ్టీఎల్ ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాము. ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నప్పుడు ఏం చేయాలి? నిండినప్పుడు చెరువులో ఇచ్చేది. రోడ్డు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా, అవునా కదా? ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా. మరి రోడ్డు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు అంటే అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే కదా జనాలకి, సిటిజన్స్కి, కామన్ సిటిజన్స్కి అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు కదా. సరే, ఏదో పొరపాటు చేశారు, కొన్నారు, అయిపోయింది, కట్టుకున్నారు. వాళ్ళు ఏం లేదు చేయాలంటే పీనలైజ్ చేయాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ చెరువుని కబ్జా చేసి ఈ రోడ్లు వేసి అమ్మినోడు ఉన్నాడే వాడు ఇప్పుడు ఎక్కడికి పోతాడు? నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్లోనే ఉన్నాయి. వాడు ఫస్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వాడేగా సెల్లరు, అక్కడి నుంచి పట్టుకోవాలి. బిగ్ డాక్యుమెంట్స్ పట్టుకొని వాడిని ఈడ్చుకురావాలి ముందు. అప్పుడు రెండోసారి చేయకుండా ఉంటారు, లేకపోతే జరుగుతూనే ఉంటాయి. ఇది వాళ్ళకు కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇచ్చిన ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళని కూడా రీజన్ అడిగి వీళ్ళకైనా లాస్ అంతా వాళ్ళకి రికవరీ చేస్తే నాకు కూడా సంతోషం. ఎకరాలు ఖాళీ చేపిస్తారు. ఇది ఒక 300-400 గజాలు పెద్ద ఇదేం కాదు, చేస్తారు. కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చిన పెన్షన్ను ఇన్స్టాల్మెంట్గా ఇస్తున్నారు. దానికి తప్పెవరిది? ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకపోతే కట్టకుంది కదా. అన్నీ ఇచ్చారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, కరెంటు సప్లై, వాటర్ సప్లై. అవునా, వాటర్ సప్లై దానకిషోర్ వచ్చింది ఒకసారి నల్ కనెక్షన్ కోసం వచ్చి ఇవన్నీ చెక్ చేసి ఆయన చెప్పిపోతేనే ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు ఆఫీసర్లను పక్కకు నెట్టి వచ్చి
రెసిడెన్స్ మీద పడితే అది ఎంతవరకు న్యాయం? హైడ్రాది తప్పు, గవర్నమెంట్ తప్పు అని కూడా అనం. కానీ ఫస్ట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను, ఇక్కడ ఆక్యుపై చేయడానికి ఆక్యుపెన్సీ ఇచ్చిన జిహెచ్ఎంసీ వాళ్ళను, ఆఫీసర్లను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళకి ఎంత నష్టం జరుగుతున్నదో అది రికవరీ చేసి వీళ్ళకు నచ్చజెప్పి వితిన్ 1 వీక్లో ఖాళీ చేయడానికి రెడీ. అది సార్ ఏం సార్ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అంటున్నారు, అయినా సరే ఈ హైడ్రా నోటీస్ ఇచ్చినట్టు ఏం మీరు ఎంత మీరు ఏం జాబ్ చేస్తారు, దీనికోసం డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు? నేను రియల్ ఎస్టేట్లో ఉండే వ్యక్తినండి. అయితే ఏం దీనికి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ రిలేటెడ్. మీ అనుభవం ప్రకారం చెప్పండి. మామూలు చెప్తాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఎందుకు కొడుతున్నారు, ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉన్నది కొడుతున్నారు అంతే కదండి. మెయిన్ ఈ ఎఫ్టీఎల్లో ఉన్న దీన్ని ఏం చేశారు, ఒక లేఅవుట్లా చేశారు, రోడ్ వేశారు, లేఅవుట్ చేశారు, అన్నీ చేశారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది, ఓవర్ నైట్ జరిగింది కాదు. దగ్గరగా 2 దశాబ్దాల కింద నుంచి జరుగుతూ వస్తుంది. ఒకటి ఏం చేస్తాడు, చెరువును కబ్జా చేసి రోడ్లు వేసేసి దాన్ని ప్లాటింగ్ చేసేసి ఎంతకో కొంతకు ఇంకోటి చంపుతాడు, వాడు ఇంకోడు. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ప్రజెంట్ వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎండ్ యూజర్స్ రైట్ నౌ. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు క్రిమినలైజ్ అవుతున్నారు, వీళ్ళు శిక్షింపబడుతున్నారు. ఫస్ట్ అసలు ఆ చెరువు కబ్జా చేసి వాడు దాన్ని లేఅవుట్ చేసినోడు ఉన్నాడే వాడిని పట్టుకోవాలి, వాడిని క్రిమినలైజ్ చేయాలి. వాడు హ్యాపీగానే ఉన్నాడు కదా, వాడు అమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు. పాపం లాస్ట్లో ఏంటి, ఇప్పుడు మీకు ఉన్నారు ఒక ప్రాపర్టీ, 4 కొన్నారు, 5 కొన్నారు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టే మెయిన్ రోడ్ని పట్టుకోవాలంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన డేటా మనకి దొరికింది. ఇప్పుడు ఇది ఉంది, వీళ్ళు ఉన్నారు, ల్యాండ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకళ్ళ దగ్గర నుంచి కొంటారు కదా సెయిల్ డీడ్, వాళ్ళకి ఎవరు అమ్మారో ఇంకో సెయిల్ డీడ్ టైంలోనే రికార్డ్స్ చేసినప్పుడు చాలా డేటాలు చెప్పారు. సెయిల్ డీడ్స్ అన్నీ దొరుకుతాయి. లింక్ డాక్యుమెంట్స్ దొరకకుండా ఉండవు. లింక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు లేఅవుట్ చేసి ఫస్ట్ అమ్ముతాడు. 20 సంవత్సరాల కిందటే అమ్మాడు. అతని దగ్గర నుంచి 7, 8 దొరికినాయి అనుకోండి. సెయిల్ డీడ్స్ మొత్తం కూడా ఇంతకుముందు అమ్మిందెవరు మొత్తం దొరుకుతాయి లింక్ డాక్యుమెంట్స్. పట్టుకొని అటువంటి వాళ్ళని పట్టుకోవాలి, అటువంటి వాళ్ళని పెనలైజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది లేఅవుట్ రోడ్డు అయ్యిందండి, ఇది హై టెన్షన్ లైన్ రోడ్డు. ఇది దగ్గర కాంగ్రెస్ వచ్చింది, సంక్రాంతి ఇచ్చేసింది. అసలు ఎన్ని గంటలకు వచ్చిర్రు? పొద్దున 7 గంటలకు వచ్చిర్రు. అక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు. బతుకులాడితే కూడా కనీసం జాలి దయ లేకుండా కూడా చిన్న పిల్లలు అన్నం తింటుంటే కూడా వచ్చేస్తూనే ఉన్నారు. ఫటాఫట దోసేస్తూనే ఉన్నారు. మా చెల్లె మా మధ్య అదేంటి పెట్రోల్ పోసుకున్నా గానీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఆయన మాలాలు ఉన్నాడు, తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టిరు. మరి ఇప్పుడు ఈ సామాన్లన్నీ మాకేమన్నా సొల్యూషన్ ఏంది? మేము ఏడ ఉండాలి? ఇల్లులు ఏమన్నా ఇస్తున్నాడా వాడు? ఇల్లులు ఇచ్చి కులగొట్టండి, అది ఒప్పుకుంటాం. ఆ విలాసులు ఉన్నాయి కదా, ఆ విలాసులు కులగొట్టండి. ఆ పెద్ద బిల్డింగ్ చెరువులోనే ఉన్నాయి కదా, అవన్నీ చెరువులో లేవా? కనీసం చెప్పాలి. పేదలు ఏడ ఉంటారు, ఇళ్ళలో పని చేసుకొని బతుకుతారు, ఏడ ఉంటారు. ఇప్పుడు వాన వస్తుంది, వాన వచ్చినప్పుడు ఏడ దాచుకోవాలి? మాకెవ్వరు లేరు ఈడ ఉండడానికి. ఇప్పుడు ఇదంతా వచ్చి వాడేమన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకెళ్తాడా? ఎన్ని గుడిసెలు ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఎన్ని ఉన్నాయి? అటు వేరే వాళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ వరకు ఇదంతా మాదే. అన్ని ఎన్ని ఉన్నాయి అందాజ? అంతేదంటే ఉంటాయి, 50 గుడిసెలు ఉంటాయి. 50 గుడిసెలు దాకా ఉంటాయి. కూలి పనులు చేసుకునే బతుకుతారు. వాళ్ళు కూడా వేరే కూలి పనికి వెళ్ళిర్రు. మొత్తం కిరాయి అయితే మొత్తం సామాన్లు తీసుకున్నారు. కనీసం చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకు ఇంత లోటు లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, అన్ని సాఫ్ చేసుకుంటూ పోతున్నాడు. మార్పు ఏం చేస్తున్నాడు? పేదలకి మార్పు చేస్తున్నాడు, ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటున్నారు. ఇదేనా మార్పు అంటే? ఇట్లానే చేస్తున్నాడు. పేదల కడుపు కొట్టుకుంటా ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు మేము రేవంత్ రెడ్డికి వాడు గెలిచిండు కదా, మాకు అంత బాధలు చూపిస్తున్నాడు వాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా మళ్ళీ బుద్ధి ఉన్నోళ్ళు అయితే ఎవరు అయ్యారు ఆడికి. కేసీఆర్ కే గెలిపించుకుంటారు. మళ్ళీ మార్పు చేస్తా అంటాడు. అప్పుడు కూడా ఏం చేశారు? ఎవరైనా బుద్ధి ఉన్నోళ్ళు అయితే అసలు అయ్యారు ఆడికి. వాడికి సిగ్గు శరము రేవంత్ రెడ్డి గారికి ఉంటే మాకేమన్నా సొల్యూషన్ ఇచ్చుకోవాలి. వాడు అన్నం ఏమన్నా తింటే మాకు ఇక్కడ సొల్యూషన్ ఇచ్చేసుకోవాలి. వాడు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. మొత్తం పైన డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని ఆశ ఉందా? మాకు ఆశ లేదు మాకు. వాడు ఇస్తాడని ఆశ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూలిపోయినాయి కదా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ చెప్పాలి. ఇప్పుడు లైవ్ చూడట్లేదా వాడు? లైవ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు కదా, వాడు ఒక మాట చెప్తే ఇదంతా ఆపేస్తారు కదా కూర్చోడము. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా లేదా? అంటే ఇప్పుడు వీడు వచ్చిన రేవంత్ రెడ్డి వస్తే ఇదంతా కూల్చేస్తారా? ఇదేనా న్యాయము? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అడగండి, ఒకవేళ ఇస్తాడేమో అడుగుతారా? మళ్ళీ ఇమ్మని చెప్పండి. ఇప్పుడు మేము ఏడ బతకాలా, ఏడ ఉండాలా, ఏం చేసుకొని బతకాలా? ఇట్లా ఈ విధంగా మాకు చేసి పెడితే ఏ విధంగా మేము బతకాలా? ఒకవేళ డబుల్ బెడ్రూమ్
నోటీస్ కూడా మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు ఇట్లా సార్. ఏమైనా ఇచ్చారా ఈ మాకు ప్రభుత్వం మీకు? నోటీసే ఇవ్వలేదు సార్. మాకు నోటీస్ ఇస్తే మేము కనీసం సామాన్ అన్న తీసి పెట్టుకుంటాం. నోటీస్ ఇస్తే ఇప్పుడు బియ్యము అన్ని పైసలు కానీ అన్ని పోయినట్టేనా ఉన్నాయా? అన్ని పోయినట్టే, అన్ని కలిసిపోయినాయి, గంగల కలిసిపోయినాయి. అయితే ఒక రోజు ముందు చెప్తే అన్ని తీసుకు ఒక పెట్టుకునే వాళ్ళ రోజు ముందు లేకపోతే ఒక రోజు ముందు నోటీస్ పంపించినా మేము తీసుకొని పెట్టుకుంటాం. అధికారులు ఎవరు వచ్చి కూడా చెప్పలేదా? ఎవ్వరు చెప్పలేదు మాకు. చెప్తే ఎందుకు సార్ ఈ బాధలు? మొన్ననే సరుకులు తెచ్చుకున్నాం, ఏదో ఉన్నంతలో మేము తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. అవి కూడా సర్వనాశనం చేసి పెట్టిండాడు. 8 గంటలకు వచ్చి రోడ్డు 7 గంటలకు వచ్చింది సార్. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా వచ్చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏడవనుకుంటారు? ఇప్పుడు ఇవన్నీ పోయి రేవంత్ ఇంట్లో అనుకుంటాం. రేవంత్ రెడ్డి ఇంట్లో అనుకుంటారా? అనుకుంటాం. వాడు ఇల్లు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. ఇప్పుడు ఒకవేళ ఇస్తాయా అని అంటాడు, ఆ నమ్మకం ఉందా మీకు? మాకు నమ్మకం లేదు. పక్కా ఇస్తాడని వాడు వచ్చి మాకు చూపించేదాకా మాకు నమ్మకం లేదు. మరి అన్ని తెలిసి కూడా మరి కాంగ్రెస్ కి ఎందుకు చేసారు మీరు? బుద్ధి తక్కువ చేసిన వాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఏమంటారు? బుద్ధి ఉన్నోళ్ళు అయితే వాడికి వెయ్యరు ఓట్లు. బస్సులు అవి ఫ్రీ పెడితే కాదు సరిపోతుంది. బస్సు ఒకటి ఫ్రీ పెడితే సరిపోతుందా? కొట్టుకోనికేనా? బస్సులలో ఇరుక్కొని సావయి కొట్టుకొని అదొక్కటి ఫ్రీ పెడితే చాలాడు. ఇప్పుడు అన్నం ఇట్లా తిన్నారా, వండుకున్నారా లేదా? అన్ని ఆడ చూడండి సార్, ఆడ చూడండి. అబ్బా చూడండి, అవన్నీ తీయండి సార్, ఇవన్నీ తీయండి. అన్నం వండుకున్న అన్నం కూడా సామాన్లు మిక్స్ ఇది ఫ్రిడ్జ్ ఇది కనీసం వాళ్ళకి తినడానికి కూడా టైం ఏంది, వర్షం వస్తుంది వాళ్ళకి బయటికి పోనీకే లేదు, ఇష్టం వచ్చినట్టు. దీనికి సంబంధించి కట్టేయమని చెప్పండి. ఇప్పుడు కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఊళ్ళ పోటీ భూములు అమ్ముకొని వచ్చి కొట్టుకున్నారు. ఇంకోటి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్న చోట్లనే హైడ్రా అనేది జరుగుతుంది. కాంగ్రెస్ మిగతా చోట్ల జరగదు. ఎందుకు జరగదు? పోనీ ఇక్కడ ఒక్కటే జరుగుతుంది. ఎందుకని అంటే ఇక్కడ హైదరాబాదులో ఒక్క సీటు కూడా గెలిపించుకోవడం కారణం ముఖ్యం. ఫస్ట్ ఇది కారణం ముఖ్యం. దానివల్ల హైడ్రా ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఒకటే వాళ్ళు హైడ్రా చేస్తుండ్రు. పక్కన చేయరా? పక్కన పాలమూరు డిస్ట్రిక్ట్ బొమ్మను, ఖమ్మం డిస్ట్రిక్ట్. నేను పాలమూరు వాసినే, రమ్మని పాలమూరు ఎన్ని చెరువులు కబ్జాలైనవి చూపిస్తాము. ఇది కక్షపూరితం, ఇది పార్టీ కక్షపూరితం, ఇది శాసనం కాదు, న్యాయంతో కూర్చట్లేదు, ఇది అన్యాయం. ఇది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని చెయ్యాలి హైడ్రా అనేది. ఇప్పుడు కొన్ని పర్మిషన్లు ఎవరు మన వాటర్ వాళ్ళ మీద కలెక్షన్ తీసుకోవాలి, ఎలక్ట్రిషన్ వాళ్ళ మీద తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ వాళ్ళ మీద తీసుకోవాలి. వాళ్ళందరి మీద తీసుకున్న తర్వాత అప్పుడు రండి. కానట్లేదు నేను. వాళ్ళు తీసుకోకుండా ఫస్ట్ వచ్చి కదా మేము కూలగొడతామంటే కొన్ని కోట్లు వచ్చి విలేజ్ కొన్నారు బిల్డింగ్, ఎట్లా కూలగొడతారు ఇప్పుడు? ఇది చాలా పార్టీ కక్షపూరితమే 100%. ఇది నేను చెప్పేది. ఈరోజు మాదాపూర్లో ఏదైతే సున్నం చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలను సర్వే నెంబర్ 13, 14, 15కు సంబంధించినటువంటి ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఈ జనాలు కొన్ని సంవత్సరాలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసించడం జరుగుతుంది. కనీసం ఈ గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతానికి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకొని బయటికి వెళ్ళేంత సమయం కూడా ఇవ్వకుండా అతి దారుణంగా కూల్చివేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా ఇళ్లలో ఉన్నటువంటి మా వస్తువుల్ని తీసుకునే సమయం కూడా మాకు కేటాయించకుండా దౌర్జన్యంగా పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి మమ్మల్ని కూల్చివేతలు కూల్చుస్తున్నట్టు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు వాళ్ళు, కనీసం మాకు ఉండడానికి ఒక గూడు అనేది మాకు ఇస్తే మేము ఇలాంటి అక్రమ కట్టడాలు చేసుకోం కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఈరోజు ఓ మహిళ తన ఆవేదనని మీడియా ద్వారా పంచుకుంది. కట్ చేయి.